సంతానం కలిసి చెప్పింది. సామాన్లు ఏంట్రా? సామాన్ తెలీదా? నాకు తెలీదు. ఏడుకి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? పుల్ల పండు కాయ. పుల్ల పండు కాయ. సామాన్లు పుల్లేటి? ఉదత్ పుల్ల. పండేటి? అట్టిపండు. కాయేటి? కొట్టుకుండు. అంటే కొబ్బరికాయ. ఈ 3 సామాన్లు పట్టుకొని మా ఆవిడ బయలుదేరి వెళ్ళాం. వెళ్ళావు? వెళ్ళేటప్పుడు అమ్మ ఆ దేవుడమ్మ గొప్ప చచ్చిపోయిన తల్లి. సత్యమైన తల్లి కాదా? సత్యమైన తల్లి. సత్యమైన తల్లి ఆవిడ గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే ఆ మాటని దేవుడమ్మ చెవులో పడిపోతాడు. పడిపోద్దా? సత్యమైన తల్లి కదా. ఎప్పుడైతే మా ఆవిడ వెళ్ళి బయలుదేరాము వెళ్ళావు, ఈ శివలింగ శివతాక తోకే జనం రాకలు కాదు జనం. అప్పుడు అంటుంది ఏమని? ఆ దేవుడమ్మ ఏ విధంగా పదేసింది తెలుసా? రమా శ్రీరామ రామ రామ రామయ్య మహేంద్ర కలవాడ నువ్వు రామమ్మ నువ్వు పడమరాత్రి నా పక్కన రామమ్మ ఆ గోవింద గోవింద పండు నువ్వు ఏంటది? నువ్వు దేవుడు అమ్మకానికి వెళ్ళావా? భూత మాట్లాడడానికి వెళ్ళావా? భూత మాట్లాడడానికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావా? మరి ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నావు? నాకు ఒక ముక్క అర్థం కాలేదు. డాడీ నువ్వు ఆపు, గురుగారు ఆపండి అని ఆపరా, వాయించుకోండి. నువ్వు పాడు ఒకసారి. అరే ఆయన తినబడాలి కదా, నువ్వేంటన్నావని అంటే నువ్వు మాకు అర్థం అవ్వాలి, ఆయన తినబడాలి. అంటే నువ్వు వాయించినావు అంతే. ఉదయాన్నే నీకు 3 అవసరం అందిస్తానా? మానేశారు గురుగారు మానేశారు. నేను 10 రూపాయలు ఇల్లు ఇప్పిస్తాను. టిఫిన్ నేను 50 రూపాయలు ఇప్పిస్తాను. గురుగా నీకు టీ ఇప్పిస్తాను. ఎంత ఘోరం పని ఉదయాన్నే